హాయ్ 7th 8th ఏప్రిల్ మధ్య కరెంట్ అఫైర్స్ అండి. సో దీంట్లో ముఖ్యమైనవి ఒక 2-3 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. సో చూస్తాం. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, recently మన టోటల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 21 ఉన్నాయి. ఓకే, ఇందులో 11 బ్యాంక్స్ పీసీఏ ఫ్రేమ్వర్క్లో తీసుకొచ్చింది. పీసీఏ ఫ్రేమ్వర్క్. పీసీఏ అంటే ఏంటండి? Prompt, P for prompt, C for corrective action. Prompt corrective action framework లో తీసుకొచ్చింది ఒక 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. మీకు తెలుగు డే టు డే చూస్తూనే ఉన్న న్యూస్లో ఏంటంటే డైలీ ఒక్కొక్క లోన్ బయటపడతాము, లాస్ అవుతాము. లేటెస్ట్ నీరవ్ మోడీ ఎపిసోడ్. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గ్రేట్ స్ట్రెస్లో ఉన్నాయి. ఏది ఈ లోన్స్ డిఫాల్ట్ అవడంలో. సో ప్రాఫిటబిలిటీ తక్కువైపోయింది, ఎన్పిఎస్ పెరిగిపోతున్నాయి ఇయర్ టు ఇయర్. సో దీనివల్ల ఈ బ్యాంక్స్ మొత్తం ఒక స్టేజ్ ఎట్లొచ్చిందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి. So here, as RBI, Reserve Bank of India, it is a regulator of the all financial institutions in India. So atla idi one of the out of this regulatory functions lo 11 out of 21 11 public sector banks PCA framework తీసుకొచ్చింది. It is prompt corrective action. ఓకే, సో ఎందుకు ఈ బ్యాంక్స్ తీసుకొచ్చిన క్రైటీరియాలు 3 ఉంటాయి అన్నమాట. సో వాట్ ఆర్ 3 బ్రేస్ ఏంటంటే 3 క్రైటీరియా బేస్ మీద ఇవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ పీసీఏ ఫ్రేమ్వర్క్లో పట్టుకొచ్చింది అనమాట. ఫస్ట్ క్రైటీరియా సిఆర్ఏఆర్ రేషియో ప్రకారంగా, సెకండ్ నెట్ ఎన్పిఎస్, థర్డ్ ప్రాఫిటబిలిటీ. సిఆర్ఏఆర్ అంటే క్యాపిటల్ ఎడిక్వెన్సీ రేషియో అంటారు. క్యాపిటల్ ఎడిక్వెన్సీ రేషియో. It is nothing but capital by capital assets by risk weighted assets అన్నమాట. క్యాపిటల్ అసెట్స్ అంటే ఏం లేదు, క్యాష్, డిపాజిట్స్, లోన్స్, సెక్యూరిటీస్. ఇవన్నీ ఒక బ్యాంక్ అంటే ఒక సపోజ్ ఫర్ బ్యాంక్ ఎక్స్, ఆంధ్ర బ్యాంక్ అని అనుకోండి, లేకపోతే యూనియన్ బ్యాంక్ అని అనుకోండి. సో అవి క్యాపిటల్ అసెట్స్ ఏ రూపంలో క్యాపిటల్ చేస్తారంటే ఈ మొత్తం అన్నమాట. క్యాష్, డిపాజిట్స్, లోన్స్, సెక్యూరిటీస్. సో ఇవి క్యాపిటల్ అసెట్స్ కింద వస్తాయి. కానీ ఇక్కడ మనం లోన్స్ ఇస్తాం. ప్రతి బ్యాంక్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటి? యాక్సెప్టింగ్ ద డిపాజిట్స్ అండ్ గివింగ్ ద లోన్స్. సో లోన్స్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు ఈ బ్యాంక్స్ సర్టన్ వెయిటేజ్ ఏంటి, రిస్క్ వెయిటేజ్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ వన్ వేసుకోండి. లోన్ ఏ గవర్నమెంట్కి ఇచ్చింది, 0% రిస్క్. ఓకే, క్యాల్కులేషన్. ఓకే, సో 100 కోట్లు ఇస్తే 100 కోట్లు రిస్క్ ఏం లేదు, సేఫ్ పొజిషన్ ఉంది. అదే ఒక లోను హోమ్ లోన్ ఇచ్చారనుకోండి, 50% రిస్క్ క్యారీ అవుతుంది. అంటే ఒక 100 కోట్లు లోన్ ఇస్తే హోమ్ లోను, దాని 50 కోట్లకు వరకు రిస్క్ మనం కేటాయిస్తాం అనమాట. అలా ఈచ్ అండ్ ఎవ్రీ లోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి లోన్ ఆన్ షేర్స్ అనమాట, ఇది 150% రిస్క్ క్యారీ అవుతుంది. సో ఇలా వేరే వెరైటీ లోన్స్కి మనం ఒక రిస్క్ కేటగిరీ రిస్క్ వెయిటేజ్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ ఆర్బీఐ రూల్స్ అనమాట. ఈ ఆర్బీఐ
ఒక డివైస్ చేసింది అనమాట. ఒక బ్యాంక్ యొక్క హెల్త్ ఎలా తెలవాలి అన్నది మెయిన్ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో ప్రకారంగా మనం తెలుసుకుంటాం అనమాట. సో ఈ పీసీఏ ఫ్రేమ్వర్క్ తీసుకొస్తాం కూడా ఈ 3 క్రైటీరియా ఫాలో అయింది అనమాట ఆర్బీఐ. సో అందులో క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అంటారు, దీన్ని క్యాపిటల్ ఎసెస్ బై రిస్క్ వెయిటెడ్ ఎసెస్ అంటారు. ఈ రేషియోని క్యాపిటల్ ఎసెస్ అంటే క్యాష్, డిపాజిట్స్, లోన్స్ అండ్ సెక్యూరిటీస్. రిస్క్ వెయిటెడ్ అంటే లోన్స్ at the rate of risk we are taking into consideration. రిస్క్ వెయిట్ చేస్తాం. సో దీన్ని బట్టి మనకు ఒక రేషియో వచ్చింది అనమాట. దాన్ని క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అని చెప్తాం. ఓకే, సో జనరల్గా ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా క్యాపిటల్ ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 12% CRAR రేషియో మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇది కంపల్సరీ అన్నమాట. సో ఏవైతే ఈ 12% కంటే తక్కువ మెయింటైన్ చేస్తున్నాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, మన బ్యాంక్ రిస్కీలో ఉంది. ఓకే, సో అవి ఏంటంటే ఇంకా దారుణమైన పొజిషన్లో పడిపోవచ్చు అని మనకు ఇండికేటర్ అనమాట ఇది. సిమిలర్లీ నెట్ ఎన్పిఎస్ ఇది ఒక ఇండికేటర్. ఎన్పి అంటే ఏంటండి? NPS means non-performing assets. Non-performing assets. Non-performing assets. Assets means if you are giving a loan, దీనిపైన ప్లస్ మనకి ఫ్రీగా బ్యాంక్ ఏ లోన్ ఇవ్వదు. లోన్కి ఇస్తే ఒక 100 కోటి రూపాయలు లోన్ ఇస్తే ఆ కోటి రూపాయల పైన ఇంట్రెస్ట్ గెయిన్ చేసింది. ఇట్ బికమ్ ఎన్ అసెట్. ఓకే, సో లోన్స్ మనం అసెట్గా అనుకుంటాం ఎప్పుడు అన్ని సవ్యంగా జరుగుతుంటాయి. అంటే ఒక మనిషి లోన్ తీసుకొని ఈఎంఐస్ ప్రతి నెల కడతా ఉంది, ఆ లోన్ పూర్తి చేసుకుని దట్ ఈస్ అసెట్. వై ఇట్ ఈస్ అసెట్? వీఆర్ గెటింగ్ ప్రాఫిట్ ఆన్ వాట్ ఆర్ ద లోన్స్ వీఆర్ గివింగ్. ఓకే, ఇప్పుడు మనం సపోజ్ ఒక బ్యాంక్లో ఒక 1 కోటి రూపాయలు లోన్ తీసుకున్నాం. 3 ఈఎంఐస్ రెగ్యులర్గా కట్టకపోతే అది ఎన్పిఏ కింద పరిగణిస్తారు. అంటే ఏదైతే ఎసెట్ ఉందో, ఏదైతే పర్ఫార్మింగ్ ఉందో అది కావట్లేదు, అందుకని నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటారు. ఒక లోన్, సో 1 crore లోన్ ఉంది, సో వాడు ఒక 3 months కట్టలేదు అనుకోండి, దాన్ని మనం ఎన్పిఏగా పరిగణిస్తాము. ఓకే, దీంట్లో కూడా ఉంటాయి అన్నమాట క్లాసిఫికేషన్స్: సబ్స్టాండర్డ్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్స్ అండ్ లాస్ అసెట్స్. సపోజ్ ఇట్లా వాడు ఈ 3 ఈఎంఐస్ కట్టట్లేదు, సపోజ్ వాడు 1 year వరకు కట్టట్లేదు. ఓకే, సపోజ్ 1 year వరకు కట్టట్లేదు అంటే దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్స్ అని మనం కేటగిరిస్తాము. అదే 1 year నుంచి ఒక 5 years వరకు కట్టట్లేదు అనుకోండి, మనం దాన్ని డౌట్ఫుల్ అసెట్ అంటే వాడు ఇంకా మన ఆశలు వదులుకోవచ్చు అన్నమాట. ఇంకా 5 years వరకు కూడా వాడు ఈఎంఐ కట్టలేదంటే దెన్ ఇట్ ఈస్ 100% లాస్ అసెట్. సో లాస్ అసెట్ అంటే ఈ 1 కోటి రూపాయలు ఇచ్చితే లాస్ అన్నమాట. ఈ 1 కోటి రూపాయలు ప్లస్ ఈ 1 కోటి రూపాయల మీద ఇంట్రెస్ట్ జనరేట్ కాకుండా మనం అనుకున్నాం ఏదైతే ఊహించుకున్నాం ఇంట్రెస్ట్ వచ్చిందో అది కూడా రాలేదంటే మొత్తం లాస్ అన్నమాట. సో లాస్ అసెట్స్. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్స్ నౌ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఫేసింగ్. నా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఓపెన్ ఇట్ ఈస్ కమింగ్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటంటే ఓపెన్ అప్ కావట్లేదు. కానీ దిస్ ఇస్ థింగ్ విత్ ఎవ్రీ బ్యాంక్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్. ఓకే, సో డైలీ విల్ గెట్ ఎ న్యూస్ ఎన్పిఎస్ అని. ఓకే, సో ఇది ఒక పెద్ద ఇష్యూ అనమాట. ఓకే, సో నెట్ ఎన్పిఎస్ అంటే ఏంటంటే వాటి మన ప్రతి లోన్ ఏదైతే ఎన్పిఎస్ అయిందో మన బ్యాంకు సర్టన్ అమౌంట్ ప్రాఫిట్లో ఉన్న సర్టన్ అమౌంట్ పక్కకు పెట్టింది అన్నమాట. అది తీసేస్తే వచ్చేది నెట్ ఎన్పిఎస్ అన్నమాట. సో నెట్ ఎన్పిఎస్. ఇంకా ప్రాఫిటబిలిటీ అన్నీ పోయినా ఇన్కమ్స్ అన్నీ పోయేసేసి ఎంత నెట్ ఆపరేటింగ్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ అవన్నీ తీసేస్తే ఎంతైతే నెట్ మిగులుతుందో దాని ప్రాఫిట్ అంటారు. సో ప్రాఫిటబిలిటీ. సో ఇవన్నీ లో CRAR, హై ఎన్పిఎస్, నెట్ ఎన్పిఎస్ అండ్ లో ప్రాఫిటబిలిటీ, ఈ 3 క్రైటీరియాస్ ప్రకారంగా ఈ ఆర్బీఐ 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండర్ PCA ఫ్రేమ్వర్క్లో తీసుకొచ్చింది. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే ఈ బ్యాంక్స్ ఏం చేసిందంటే ఆర్బీఐ ఎప్పటికప్పుడు అసెస్ చేసేది సిచ్యువేషన్,
ఎప్పటికప్పుడు మానిటర్ చేసేది, ఎప్పటికప్పుడు కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటా ఉంది. సో ఈ 3 యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఆర్బీఐలో. ఓకే, సో నవ్ ఆర్బీఐ విల్ assess the banks of each and everything, they will monitor how the banks are going on and they'll take corrective steps. సో దీని మీద ఒక విజిల్ ఉండేది అనమాట. ఓకే, సో ఒక మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ ఉండేది అనమాట ఆర్బీఐలో. సో ఇక్కడ ఆర్బీఐ కెన్ టేక్ డెసిషన్స్. వాట్ ఐ మస్ట్ సే, ఆర్బీఐ ఇక్కడ ఏమనేది బ్యాంక్స్ సూచించవచ్చు ఏవైతే ఈ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయో రిగార్డింగ్ లోన్స్. సెకండ్, recruitment of the staff also, recruitment of staff, and branch expansion also RBI can interfere on it. సో ఇది మెయిన్ థింగ్. ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఇంటర్ఫియర్ అవ్వచ్చు ఆర్బీఐ. ఓకే, సో వన్స్ ఇఫ్ బ్యాంక్ పర్ఫార్మ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 2 years తర్వాత ప్రాఫిటబిలిటీ వచ్చింది, నెట్ ఎన్పిఎస్ తక్కువ అయిపోయింది, సిఆర్ఆర్ రేషియో పెరిగింది, దెన్ బ్యాంక్స్ ఆర్బీఐ ఏంటంటే ఆ పీసీఏ ఫ్రేమ్వర్క్ తీసింది. ఎప్పుడైతే ఆ పీసీఏ ఫ్రేమ్వర్క్లో నుంచి బయటపడిందంటే దెన్ బ్యాంక్స్ కెన్ టేక్ ఇండివిజువల్ డెసిషన్ రిగార్డింగ్ లోన్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్, బ్రాంచ్ ఎక్స్పెన్షన్ వగేరా వగేరా. సో దిస్ ఈస్ వాట్ పీసీఏ అనమాట. అంటే ఒక ఆర్బీఐ ఒక బ్యాంక్ పీసీఏ తీసుకొచ్చిందంటే ఏముంటాయి చూసుకుంటాం. సో ఇది మనం వచ్చింది. సో దీని గురించి నేను డీటెయిల్గా మీకు చెప్పాను. బావో, BOAO, బావో ఫారం. ఈ 2 days బిఫోర్ ఇది వర్డ్ వచ్చిందండి, బావో ఫారం. బావో ఫారం ఇట్ ఈస్ ఫర్ ఏషియా రీజియన్కి స్పెసిఫిక్. ఇది ఏషియా రీజియన్కి స్పెసిఫిక్. ఓకే, వాట్ ఈస్ బావో ఫారం అండి? It is similar to World Economic Forum. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏం చేసిందంటే ప్రతి సంవత్సరం డావోస్ అనే ఒక సిటీలో, స్విట్జర్లాండ్లో ఉంది డావోస్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక సమిట్ జరుగుతూ ఉండేది డావోస్లో ఎవ్రీ ఇయర్, యాన్యువల్ సమిట్. ఆ యాన్యువల్ సమిట్లో ప్రతి కంట్రీ, మ్యాక్సిమం కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ కంట్రీ హెడ్స్ వస్తారు, అంటే ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ అండ్ వరల్డ్లో బిజినెస్ మ్యాన్స్ హెడ్స్ అండ్ అకాడమిషియన్స్, NGOs. సో వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇది ఒక వేదిక అనమాట. సో దిస్ ఈస్ ఒక ప్లాట్ఫామ్ వేర్ ద పీపుల్ విల్ డిస్కస్ రిగార్డింగ్ ద బర్నింగ్ ఇష్యూస్, ప్రెసింగ్ ఇష్యూస్ అండ్ రిగార్డింగ్ వరల్డ్ ఎకనామిక్స్ ఇంటిగ్రేషన్, డెవలప్మెంట్ గోల్స్. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి సంవత్సరం డావోస్లో కండక్ట్ చేస్తాం. సిమిలర్లీ ఏషియాలో కూడా ఒక బావో ఫోరం, ఇట్ ఈస్ NGO ఆర్గనైజేషన్ యాక్చువల్లీ. ప్రతి ఇయర్ 2001 నుంచి కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్. ఓకే, ఈ బావో అనే పేరు ఎట్లా వచ్చిందంటే, బావో ఇట్ ఈస్ అ ప్లేస్ ఇన్ చైనా, అండ్ ప్లేస్ హుయాన్ ప్రొవిన్స్లో ఉంది. సో ఆ పేరు పెట్టుకొని ఇది బావో ఫోరం అని. సో ఇది ప్రతి సంవత్సరం ఏషియన్ కంట్రీస్, ఓకే, ఏషియన్ కంట్రీస్లో ఉన్న కంట్రీ హెడ్స్, బిజినెస్ హెడ్స్ అండ్ అకాడమిషియన్స్ వాళ్ళ ఒక ప్లాట్ఫారం, వాళ్ళ ఒక మీటింగ్స్, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని వాళ్ళు బర్నింగ్ ఇష్యూస్ ఏమున్నాయి ఏషియా రీజన్స్లో, ఓకే, ఇంకా ఎకనామిక్స్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ డెవలపింగ్ గోల్స్, ఇంకా వేరే ఇష్యూస్ అని వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. సో వై ఇట్ ఈస్ కేమ్ ఇన్ ది న్యూస్ మీన్స్ బావో రీసెంట్లీ బావో ఆర్గనైజేషన్కి రీసెంట్లీ బ్యాన్ కీ మూన్ ఈజ్ ఫార్మర్ UN సెక్రటరీ జనరల్. సో ఇతను ఈ ఆర్గనైజేషన్కి చైర్మన్గా ఎలక్ట్ అయ్యారు. ఓకే, సో అందుకు ఈ బావో ఆర్గనైజేషన్ న్యూస్లో వచ్చింది. సో నా బ్యాన్ కీ మూన్
Okay, former UN Secretary General. So he elected as a chairman of the BAO organization. So adokati bit వచ్చింది. And where it is first it is established in 2001. Okay, from then the regular every year annual meetings జరుగుతూ ఉంటాయి. సో ఈ సంవత్సరం UN జనరల్ అసెంబ్లీ Secretary General Antonio Guterres రావడం జరిగింది. సో యుఎన్ జనరల్ అసెంబ్లీ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ఈ బావో ఫారం సమిట్కి వస్తున్నారండి. అండ్ సెకండ్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రెసిడెంట్ క్రిస్టైన్ లగార్డే. సో వీళ్ళిద్దరు వస్తున్నారు. సో యుఎన్ జనరల్ అసెంబ్లీ చైర్మన్ యుఎన్ జనరల్ అసెంబ్లీ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ అండ్ IMF ప్రెసిడెంట్ క్రిస్టైన్ లగార్డే. సో వీళ్ళిద్దరు ఈ సమిట్కి పాల్గొంటున్నారు. సో ఈ మన ఇది న్యూస్ వచ్చింది. సో జస్ట్ గుర్తుపెట్టుకున్నారు, వాట్ ఈస్ బావో ఫారం? ఇట్ ఈస్ సిమిలర్ టు వరల్డ్ ఎకనామిక్ ఫారం, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఏషియా రీజియన్. ఓకే, సో హియర్ ఎవ్రీ ఇయర్ సమిట్స్ జరుగుతూ ఉంది. ఎవ్రీ ఇయర్ సిరీస్ ఆఫ్ మీటింగ్ జరుగుతూ ఉండేది. సో ఇక్కడ ఏషియా కంట్రీస్ సంబంధించిన వేరియస్ కంట్రీస్, ఏషియా కాంటినెంట్ సంబంధించిన వేరియస్ కంట్రీస్ ప్రెసిడెంట్స్ అండ్ బిజినెస్ హెడ్స్ అండ్ సమ్ అకాడమిషియన్స్ వాళ్ళు ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటారు. అండ్ విల్ డిస్కస్ వాట్ మస్ట్ ఎకనామిక్స్ ఇంటిగ్రేషన్, ఎకనామిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, ఇంకేనా బర్నింగ్ ఇష్యూస్. సో ఒక ప్లాట్ఫామ్ వరకు దొరికింది. సో దీనికి ఎందుకు ఈ న్యూస్లో వచ్చిందంటే బ్యాన్ కీ మూన్ రీసెంట్గా చైర్మన్గా ఎన్నికయ్యారు. ఓకే, అండ్ ఇక్కడ ఈ సంవత్సరం ఇంకా జరగలేదు, రాబోయే రోజులు జరుగుతుంది. ఈ ఇయర్లో అక్కడ 2 ఇంపార్టెంట్ పర్సన్స్ యుఎన్ జనరల్ అసెంబ్లీ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ విజిట్ చేస్తున్నారు. సెకండ్ IMF ప్రెసిడెంట్ క్రిస్టియన్ లగార్డే. IMF ప్రెసిడెంట్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF అంటే క్రిస్టియన్ లగార్డే. ఓకే, సో ఈ బిట్స్ దీనికి రిలేటెడ్. ఓకే.